లక్ష్మీదేవి సంపద మరియు శ్రేయస్సు దేవత. లక్ష్మీదేవి హిందువులకు అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఒకరు. ఆమెను సంపద్, శ్రేయస్సు, అదృష్టం మరియు సమృద్ధికి అధిష్టాత్రి దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవిని విష్ణువు భార్యగా కూడా పూజిస్తారు. ఆమె ఉనికి శాంతి, ప్రేమ మరియు సంతోషాన్ని సూచిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆమె ఆశీర్వాదం వల్ల ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతానం, విజయం లభిస్తాయి. లక్ష్మీదేవిని హృదయపూర్వకంగా ఆరాధించే వారికి ఎప్పుడూ లోటు ఉండటని చెబుతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం అంటే కేవలం డబ్బు కోసం కాదు. ఆమె ఆరాధన అంటే జీవితంలోని అన్ని రంగాలలోనూ సమతుల్యత మరియు సామరస్యాన్ని కోరుకోవడం. సముద్ర తనే లక్ష్మీదేవి జననం. లక్ష్మీదేవి జననం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆమె క్షీరసాగర్ మన్నన్ నుండి ఉద్భవించిందని చెబుతుంది. దేవతలు మరియు రాక్షసులు హమంతం కోసం సముద్రాన్ని చిలికారు. ఈ క్షీరసాగర్ మన్నన్ నుండి లక్ష్మీదేవి ఒక అందమైన స్త్రీ రూపంలో ఉద్భవించిందని చెబుతారు. ఆమె చేతిలో కమలం పువ్వు ఉంది. ఆమె అందం చూసి దేవతలు మరియు రాక్షసులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చివరికి విష్ణువు లక్ష్మీదేవిని తన భార్యగా స్వీకరించాడు. అప్పటి నుండి ఆమె విష్ణువుతో పాటు వైకుంఠంలో నివసిస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి రూపం చిహ్నాలు మరియు అర్థాలు. లక్ష్మీదేవిని సాధారణంగా ఎర్రటి చీర కట్టుకొని బంగారు నగలు ధరించి కమలం పువ్వుపై కూర్చుని చిత్రీకరిస్తారు. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఆమె చేతులలో సంజం, చక్రం, కమలం మరియు బంగారు కుండులు ఉంటాయి. ఎర్రటి చీర చురుకుదనం మరియు సంపదను సూచిస్తుంది. కమలం పువ్వు స్వచ్ఛత, అందం మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. 4 చేతులు ఆమె సర్వవ్యాప్తిని సూచిస్తాయి. చామం ఖ్యాతి మరియు విజయాన్ని సూచిస్తుంది. చక్రం జీవిత చక్రం మరియు సమయాన్ని సూచిస్తుంది. బంగారు కుండ సంపద మరియు సమకృద్ధిని సూచిస్తుంది. ఈ చిహ్నాలన్నీ లక్ష్మీదేవి యొక్క వివిధ లక్షణాలను మరియు శక్తులను సూచిస్తాయి. దీపావళి లక్ష్మీదేవిని స్వాగతించే పండుగ. దీపావళి హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగను లక్ష్మీదేవికి అంకితం చేస్తారు. దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని దీపాలను వెలిగించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి ఇళ్లకు వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీపావళి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మీదేవిని ప్రార్థించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాలను పూజిస్తారు. వారు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు, దేవిని ప్రార్థించడానికి ఉపయోగించే కొన్ని ముఖ్యమైన మంత్రాలు ఓం శ్రీ మహాలక్ష్మి నమ, ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లక్ష్మీ మంగేహేశ్వరో. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుంది. హిందూ సంప్రదాయంలో కుటుంబ శ్రేయస్సుకు లక్ష్మీదేవిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆమె ఇంటికి శాంతి, సమృద్ధి మరియు సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం మరియు అవగాహనను పెంపొందించడానికి లక్ష్మీదేవి సహాయపడుతుందని చెబుతారు. లక్ష్మీదేవిని కుటుంబమంతా కలిసి పూజిస్తే కుటుంబంలో పక్యత, అన్యోన్యత పెరుగుతాయి. లక్ష్మీదేవిని హిందువులు మాత్రమే కాకుండా జైనులు, బౌద్ధులు మరియు సిక్కులు కూడా పూజిస్తారు. ఆమెను సంపద మరియు శ్రేయస్సుకు దేవతగా అన్ని మతాల వారు ఆరాధిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించడం అంటే కేవలం ఆర్థిక సంపదను కోరుకోవడం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక శ్రేయస్సును కూడా కోరుకోవడం. లక్ష్మీదేవి ఆశీర్వాదం అందరికీ లాభిస్తుంది. ఆమె భక్తి శ్రద్ధలతో పూజించే వారిని ఆమె ఎప్పుడూ కాపాడుతుంది. లక్ష్మీదేవిని ప్రార్థించడం వెనుక ఒక ముఖ్యమైన నీతి దాగి ఉంది. మనం సంపదను సరిగ్గా సంపాదించాలి, దానిని దుర్వినియోగం చేయకూడదు. సంపద అనేది శాశ్వతం కాదు, అది వచ్చిపోతుంది. అందువల్ల దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. లక్ష్మీదేవిని నిజమైన భక్తులు ఎప్పుడూ దురాశకు పాల్పడరు. వారు ఎల్లప్పుడూ నిజాయితీగా జీవిస్తారు. లక్ష్మీదేవి హిందూ పురాణాల్లో అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఒకరు. ఆమె సంపద్, శ్రేయస్సు మరియు సమృద్ధికి దేవత. ఆమెను ఆరాధించడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం అందరికీ లభిస్తుంది.
ఆమెను భక్తి శ్రద్ధలతో పూజించే వారిని ఆమె ఎప్పుడూ కాపాడుతుంది. దయచేసి మా దానిను సబ్స్క్రైబ్ చేయనటి మరియు మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోకు లైక్ చేయనటి.